యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. స్తోత్రం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామము, పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామము. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామము, పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామము. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. అవును, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామము, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామము, రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామము, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామము. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. అవును, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామము, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామము, దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామము, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామము. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. అవును, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో ఉన్నదయ్యా. సృష్టిని శాసించగలిగిన, శక్తి కలిగినది యేసయ్య నామము, మృతులను లేపగలిగిన, శక్తి కలిగినది యేసయ్య నామము, సృష్టిని శాసించగలిగిన, శక్తి కలిగినది యేసయ్య నామము, మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామము. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామము, పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామము, పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామము, పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామము. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసు నామం, యేసు నామం, యేసు రక్తం, యేసు రక్తం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. యేసు నామం, యేసు నామం, యేసు నామం, యేసు రక్తం, యేసు రక్తం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో స్తుతి 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 స్తుతి.
స్తుతి 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 యేసయ్య నామములో యేసయ్య నీకే మహిమ నీవే యోగ్యుడు యేసయ్య స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా, నీ కృపయే గదా నన్ను బ్రతికించెను. నీ కృపలేనిదే నే బ్రతుకలేనయ్యా, నీ కృపయే గదా నన్ను బ్రతికించెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన ఉన్నతమైన నామములో ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా మన మండవల్లి గ్రామంలో ఏర్పాటు చేయబడినటువంటి దైవశక్తి సువార్త కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ ముందుగా శుభాలు ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుడు దైవ సేవకులు ఇచ్చిన ప్రేరేపణ బట్టి భారాన్ని బట్టి ఇలాగ ఈ దైవశక్తి సువార్త కూడికని మరి నెలకోసారి ప్రత్యేక నిర్వహిస్తూ ఈ ప్రాంతం పట్ల వారు కలిగి ఉన్నటువంటి భారాన్ని బట్టి వారిని ముందుగా అభినందిస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి ఈరోజు ఈ సాయంకాల సమయంలో ఈ విధంగా మీతో కలిసి సహవాసం కలిగి ఉండటానికి, వాక్య పరిచర్య చేయటానికి దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి అవకాశం కొరకు ముందుగా నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యం కొరకు మన మనసులను సిద్ధం చేద్దాం. తరల వంచండి, చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి మనం వెళదాం. చేరి వచ్చినటువంటి మనతో, ఈ ప్రాంతవాసులందరితో దేవుడి సువార్త సందేశం ద్వారా తన వాక్కు ద్వారా మాట్లాడాలని మనం ఆశిద్దాం, ఎదురు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మండవల్లి గ్రామంలో ఏర్పాటు చేయబడినటువంటి దైవశక్తి సువార్త కూడికలో మీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన ఈ మంచి అవకాశం కొరకు ముందుగా మీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నాము. ఇంతవరకు పాటల పరిచర్యలో ఆరాధన నడిపించినందుకు మీకు వందనాలు. ఇప్పుడు వాక్య పరిచర్యలో కూడా సహాయం చేయమని మనం చేస్తున్నాం. ఈరోజు దేవుడు వెలుగై ఉన్నాడు ఈ అంశంలో నుండి 4వ వర్తమానం తీసుకోబోతున్నాము. సహాయం చేయండి. దేవుని యొక్క వెలుగులో ఉన్న శక్తిని గూర్చి ఈరోజు మేము ధ్యానం చేయబోతున్నాం. దేవుడుగా మీరు ఏ విధంగా వెలుగును చేశారో ఆ వెలుగులో ఉన్నటువంటి శక్తిని ఈరోజు మేము తెలుసుకోబోతున్నాం. మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసునైనా నన్ను బలపరిచి వాడుకోండి. రక్షణ లేని వారందరికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరచమని మనం చేస్తున్నాం. ఈ ప్రాంతవాసులందరినీ మీరు దర్శించండి. అనేకులు రక్షణ పొందుటకు, సంఘములో చేర్చబడుటకు, నిత్య జీవమును పొందుకొనుటకు అనుగ్రహించమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరం పెద్దగా ఆమేన్ చెబుదాం. ఆమేన్. ఓకే ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో మన మండవల్లి గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి దైవశక్తి సువార్త కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానాంశము దేవుడు వెలుగై ఉన్నాడు. అందులో నుండి 4వ వర్తమానం సువార్త వర్తమానంగా ఈ సాయంకాలం సమయంలో చెప్పబోతున్నాను. దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగులో ఉన్నటువంటి శక్తిని గురించి ఈరోజు మీతో మాట్లాడబోతున్నాను. వెలుగులో ఉన్న శక్తి ఏంటో మనకు తెలిస్తే దేవుడు ఎంత గొప్పవాడో మనకు తెలుస్తుంది.
దేవుని యొక్క మహిమేంటో మనకు తెలుస్తుంది. దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క అత్యున్నత స్థితి, దేవుడు మనలను ఎలా రక్షించగలుగుతాడో, ఆయన తన శక్తితో మనలను ఏ విధంగా చేయగలుగుతాడో ఈరోజు అద్భుతమైనటువంటి సువార్త సందేశాన్ని తీసుకోబోతున్నాం. వాక్యం కొరకు మన మనసులను సిద్ధం చేద్దాం. ముందుగా మూలవాక్యాన్ని చదువుకొని గుర్తు చేసుకొని లోపలికి వెళదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానము ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఇక జాగ్రత్తగా వినాలి. ఆయన వలన మేము విని మీకు ప్రకటించు వర్తమానం ఏమిటి అంటే, దేవుడు వెలుగై ఉన్నాడు. ఎస్, వెలుగైనటువంటి ఆ దేవుని యందు చీకటి ఎంత మాత్రమును లేదు అని యోహాను భక్తుడు తన పత్రికలో వ్రాస్తూ ఉన్నాడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మొత్తం 66 పుస్తకాలు కనిపిస్తాయి. పాత నిబంధనలో 39, క్రొత్త నిబంధనలో 27, మొత్తం 66 పుస్తకాలు. ఈ పుస్తకాలన్నిటిని కలిపి బైబుల్, పరిశుద్ధ గ్రంథం అని పిలుస్తున్నాం. దీని యొక్క రచయిత పరిశుద్ధాత్మ దేవుడు. బైబుల్ని మనుషులు వ్రాయలేదు. ఎప్పుడైనా సరే బైబుల్ చదివేటప్పుడు, బైబుల్ వినేటప్పుడు, బైబుల్ గురించి మాట్లాడేటప్పుడు, సంభాషించేటప్పుడు, ప్రసంగించేటప్పుడు ఒక గొప్ప సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. బైబుల్ అనేది పరిశుద్ధాత్మ చేత వ్రాయబడింది. అందుకే దీని పేరు పరిశుద్ధ గ్రంథం. కొంతమంది ఏమనుకుంటారంటే బైబుల్ అనగానే అదొక మత గ్రంథం అనుకునేవాళ్ళు ఉన్నారు. క్రైస్తవ మత గ్రంథం అని భావిస్తారు. మరి కొంతమంది బైబుల్ అనగానే ఏదో ఒక మామూలు పుస్తకం లాగో లేక ఒక న్యూస్ పేపర్ లాగో ఆలోచిస్తారు. ఎందుకంటే ప్రియులారా, ఒక గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు, ఒక గ్రంథములో ఉన్న విషయాలను గురించి మనం వింటున్నప్పుడు మొట్టమొదటగా మన మైండ్ ఎలా ట్యూన్ చేసుకుంటామో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మన మనస్సులో ఎలా ఆలోచించుకుంటామో దాన్ని బట్టి ఆలోచించగలుగుతాం, తీసుకోగలుగుతాం. కాబట్టి నేను లైఫ్లో చెప్తున్నాను అందరికీ, బైబుల్ చదువుతున్నప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే, బైబుల్ యొక్క ప్రాథమిక సూత్రాలలో ఒక సూత్రం ఏంటంటే, బైబుల్ మనుషులతో వ్రాయబడలేదు. బైబుల్కి మనుషులకి సంబంధం లేదు. మనుషులు వ్రాస్తే కొన్ని తప్పులు ఉండొచ్చు, తప్పులు దొరలొచ్చు. మనుషులు రాస్తే కాలమాన పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మార్పులు చేర్పులు చేయబడవలసి వస్తుంది. అది సహజం. అయితే బైబుల్ని పరిశుద్ధాత్మ దేవుడే రచయితగా ఉండి పర్యవేక్షణ చేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధ గ్రంథం యొక్క రచయిత పరిశుద్ధాత్మ దేవుడు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు సుమారు ఒక 40 మంది భక్తులను తన చేతిలో పెన్నుల్లాగా ఉపయోగించుకొని గ్రంథం రాయించాడు. అంటే మనుషులకి బుక్స్ రాయటానికి మనుషులు కావాలి కాబట్టి పరిశుద్ధాత్మ వారికి జ్ఞానం ఇచ్చి, ప్రేరేపణిచ్చి, ప్రత్యక్షతనిచ్చి, వారికి బయలుపరచి ఇంచుమించు 40 మంది భక్తుల చేత ఈ గ్రంథాన్ని వ్రాయించడం జరిగినది. ఇంకా మీకు చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథం యొక్క అద్భుతం ఏంటంటే, గిన్నిస్ బుక్ లో రికార్డు ఏంటో తెలుసునా? ఈ బైబుల్ మొత్తం రాయటానికి సుమారు 1600 సంవత్సరాలు పట్టింది. అంత సుదీర్ఘ కాలంలో రాయబడిన గ్రంథాన్ని భూచరిత్రలో మీరు చూడలేరు. ఒకవేళ మీరు చరిత్రలోకి వెళ్ళినా, మత గ్రంథాల్లోకి వెళ్ళినా, ఇతర శాస్త్రాల్లోకి వచ్చినా, ఇతర గ్రంథాల్లోకి వచ్చినా 1600 సంవత్సరాల సుదీర్ఘ కాల వ్యవధిలో రాయబడిన గ్రంథాన్ని ఈ భూలోకంలో బైబుల్ తప్ప మరి ఏది మీరు చూడలేరు. మీరు ఆలోచించండి. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలు మొదలుకొని క్రీస్తు శకం 100 సంవత్సరాల వరకు ఈ మధ్య కాలంలో, ఈ యొక్క 1500, ఈ యొక్క 100, ఈ 1600 సంవత్సరాల కాలంలో వేరు భక్తులు వేరు స్థలాల్లో ఉండి వేరు కాలాల్లో వేరు భాషల్లో వ్రాస్తే అదంతా ఒక గ్రంథమై ఈ రోజు ఏకత్వం కలిగి ఉందంటే అది మనుషులు రాస్తే సాధ్యమైద్దా?
మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఇద్దరు భక్తుల్ని కూర్చోబెట్టండి, లేక ఇద్దరు వ్యక్తులను కూర్చోబెట్టండి. ఒకరికి తెలియకుండా ఒకరిని 2 పుస్తకాలు రాయమనండి. కైకులూరులో ఒక వ్యక్తిని పెట్టండి, మండవల్లిలో ఒక వ్యక్తిని పెట్టండి. ఓకే, వీళ్ళిద్దరిని చిరవ పుస్తకం రాయమనండి. రాస్తారు చక్కగా. ఈ 2 పుస్తకాల మధ్య ఏకత్వం ఉండిద్దా? ఏమండి, మీరు ఆలోచించుకోండి. కైకులూరులో ఒక ఆయన కూర్చొని ఒక పుస్తకం రాశాడు, మండవల్లిలో కూర్చొని మరొక వ్యక్తి మరొక పుస్తకం రాశాడు. వెరీ గుడ్. ఈ 2 పుస్తకాలు తీసుకొచ్చాం. ఈ 2 పుస్తకాలని ఒక చోట పెడితే ఈ రెండిటి యొక్క సారాంశం కలుస్తుందా? కలవదు. ఎందుకు? ఇతని మనసు వేరు, అతని మనసు వేరు. ఇతని ఉద్దేశం వేరు, అతని ఉద్దేశం వేరు. ఇతడు రాసే సారాంశం వేరు, అతను రాసే సారాంశం వేరు. మీరు అర్థం చేసుకోవాలి. ఒకే కాలములో ప్రక్క గ్రామాల్లో ఉండి ఇద్దరు వ్యక్తులు 2 పుస్తకాలు వ్రాసినప్పుడు ఆ 2 పుస్తకాలు కలవనప్పుడు, ఆ 2 పుస్తకాల మధ్య ఏకత్వం లేనప్పుడు 1600 సంవత్సరాల కాలంలో ఒకరికి తెలియకుండా ఒకరు 40 మంది పుస్తకాలు రాస్తే 66 పుస్తకాలు రాస్తే మొత్తం కలిసి ఒక బుక్ అయిందంటే అది మనుషులు రాస్తే కుదిరిద్దా? ప్రపంచం ఎవరైనా మాట్లాడవచ్చు. బైబుల్ సత్య గ్రంథం అని చెప్పడానికి బైబుల్ రాతే దానికి రుజువు అన్నమాట. ఎందుకంటే చాలా మందికి తెలియదు, చెప్పేవాళ్ళు కూడా సరిగ్గా చెప్పరు. వాస్తవం ఆలోచిస్తే దాని శక్తి ఏంటో, సత్తా ఏంటో అది చెప్పుకునిద్ది అన్నమాట. అందుకని ఈరోజు దైవశక్తి సువార్త కూడికి పెట్టారు. సో దైవశక్తి అనేది నీకు ఎక్కడ తెలుస్తుంది? బైబుల్ రాయటంలోనే తెలుస్తుంది. నువ్వు ఎక్కడికో వెళ్ళాల్సిన పనిలా, లోపలికి వెళ్ళాల్సిన పని కూడా. అసలు చదవకుండానే, లోపలికి వెళ్ళకుండానే ఒక్కసారి బైబుల్ బుక్స్ గురించి నువ్వు ఆలోచిస్తే బైబుల్లో 66 పుస్తకాలు ఉండటం ఏంటి? 40 మంది భక్తులు రాయటం ఏంటి? వేరు ప్రాంతాల్లో ఉండి రాయటం ఏంటి? 1600 సంవత్సరాల కాలంలో అప్పుడొకటప్పుడు రాయటం ఏంటి? ఇవన్నీ తీసుకొచ్చి ఒక గ్రంథం చేయటం ఏంటి? మరి ఇవన్నీ ఒక గ్రంథం చేసినప్పుడు సారాంశం కలవకూడదుగా? ఏ పుస్తకానికి ఆ పుస్తకం ఉండాలా? ఎవరి మనసు వాళ్ళది, ఎవరి ఉద్దేశం వారిగా ఉండాలి. కానీ ఇప్పుడు 66 పుస్తకాలను తీసుకొచ్చేసి మరి బైబుల్ అని ఎలా పిలుస్తున్నావు? ఈరోజు పరిశుద్ధ గ్రంథం అని ఎలా పిలుస్తున్నారు చెప్పండి? తెలివి ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు చెప్పండి. బైబుల్కు బైబులే దమ్ము కలిగింది. బైబులు దైవ శక్తిని నిరూపిస్తుంది. ఇంతమంది భక్తులు వ్రాసినప్పటికీ వ్రాయించిన వారు ఒకే రచయిత కాబట్టి అది సెట్ అయింది. దేవునికి స్తోత్రం. కరెక్టా కాదు? మీరే ఆలోచించండి. ఇంతమంది భక్తులు వ్రాసినా ఒకరికి తెలియకుండా ఒకరు వ్రాసినప్పటికీ వాళ్ళు వేరు స్థలాల్లో కూర్చొని వేరు కాలాల్లో వేరు భాషల్లో వ్రాసినా ఒకరికొకరు వారికి పరిచయాలు ఉన్నా లేకపోయినా వారు రాసిన పుస్తకాలు మొత్తం కలిసి ఒక బుక్ లో పెట్టారంటే దాని అర్థం ఏంటంటే వారితో వ్రాయించిన రచయిత ఒకే వ్యక్తి కాబట్టి. అదే క్వశ్చన్ కి ఆన్సర్. అర్థమైందా? అంటే ఈ 40 మందిని ఉపయోగించుకొని వారితో ఆ పుస్తకాలు వ్రాయించిన వ్యక్తి ఎవరు? ఒక్కరే. ఒకే వ్యక్తి రాయించాడు కనుక ఆయన ఒకే మైండ్తో రాశాడు కాబట్టి ఎంతమంది రాసినా, ఎన్ని పుస్తకాలు రాసినా సారాంశం మాత్రం ఒకటే అయింది. కాబట్టి బైబుల్ ఎప్పుడు కూడా మనం చదువుతున్నప్పుడు ఇది మనుషుల చేత వ్రాయబడిన గ్రంథం అనుకోకూడదు. అదే పెద్ద మిస్టేక్. బైబుల్ గ్రంథాన్ని ఎప్పుడు చదివినా సరే క్రైస్తవ మత గ్రంథం అని అసలే అనుకోకూడదు. లేకపోతే దాన్ని ఒక మామూలు పుస్తకంగా చూడకూడదు. అలా చూసినంత కాలం ఏ వ్యక్తి బాగుపడడం, ఏ వ్యక్తికి సరైన సత్యం తెలియదు. అది వాస్తవం. కనుక బైబిల్ చదువుతున్నప్పుడు దాని గురించినటువంటి విషయం తెలియాలి. ఇది పరిశుద్ధాత్మ దేవుడే వ్రాశాడు, ఇది దైవ గ్రంథం, దేవుడే మనుషులను ప్రేరేపించి వారితో వ్రాయించాడు. ఆ విశ్వాసం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, ఆ విషయాన్ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడు ఆ గ్రంథం చదువుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. అంటే ముందు మనం ఏ విశ్వాసంతో దాన్ని చదువుతున్నాం అనేది కావాలి. ఏ అండర్స్టాండింగ్ తో, ఏ అర్థముతో, అవగాహనతో దాన్ని చదువుతున్నామో అది తెలిస్తే ఆ వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడి స్తోత్రం. ఈ రోజుల్లో చాలా మందికి బైబిల్ ఎందుకు అర్థం కావట్లేదు? చాలా మంది ఎందుకు బైబిల్ చదవట్లేదు? కొంతమంది చదివినా ఎందుకు మారట్లేదు? చదివి కూడా కొంతమంది తప్పులు పడుతున్నారు. ఎందుకు? చదివి ప్రక్కన పెడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మిస్టేక్ జరుగుతుంది, పెద్ద తప్పు జరుగుతుంది. ఏంటంటే ఈ బైబుల్ని మనుషులు వ్రాశారు
అనేటువంటి ఆలోచనతో ఉండటం వల్ల, అలాగ మన మైండ్ ట్యూన్ చేసుకోవటం వల్ల ఈ బైబిల్ యొక్క సత్యం మనకు తెలియట్లేదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం యొక్క రచయిత పరిశుద్ధాత్మ దేవుడు, ఆయనే ఈ భక్తులను ఉపయోగించుకొని వ్రాయించుకున్నాడు. అందులో ఒక భక్తుడు యోహాను భక్తుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ బైబిల్ గ్రంథాన్ని వ్రాయటానికి ఎంతో మంది భక్తులను ఉపయోగించుకొని గ్రంథకర్తలుగా, పెన్నుల్లాగా వారితో వ్రాయించాడు. అందులో యోహాను భక్తుడు ఒకడు. ఓకే, యోహాను భక్తుడు యేసుప్రభు 12 మంది శిష్యుల్లో ఒకడు. ఇతనికి ప్రేమ అపోస్తులుడు అనే పేరుంది. ఇతడు బైబిల్లో 5 పుస్తకాలు రాశాడు. 66 పుస్తకాల్లో ఇతని పాత్ర 5 పుస్తకాలు ఉంది. పరిశుద్ధాత్మే ఇతను ఉపయోగించుకొని వ్రాయించడం జరిగింది. ఎస్, అయితే ఇప్పుడు చూడండి, ఈ యోహాను మొదటి పత్రికలోకి వచ్చేస్తే ఈ పుస్తకంలో మొత్తం 5 అధ్యాయాలు ఉంటాయి మనకి. ఇందులో మొదటి అధ్యాయం 5వ వచనములో యోహాను భక్తుడు చెప్తున్న వివరణ భలే ఉండిద్ది అన్నమాట. అంటే ఆ వ్రాస్తున్న పద్ధతి, ఆ శైలి భలే ఉంటుంది అన్నమాట. ఎంతో చక్కగా చెప్తున్నాడంటే, మేము అనే పదం వాడాడు. మేమంటే టీం వర్క్ అన్నమాట. మేము అంటే అక్కడ పరిశుద్ధాత్మ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. మేము అంటే నేను, నాతో పాటు పరిశుద్ధాత్మ, నాతో పాటు ఇంకా ఈ గ్రంథం రాసినటువంటి అపోస్తులందరూ అన్నట్టుగా ఒక కలిపి కామన్ నౌన్ లో టీమ్ వర్డ్ అంటారు దాన్ని. మేము అనే పదం ఉపయోగించాడు అన్నమాట. మేము తర్వాత ఏం చెప్తున్నాడు? ఆయన వలన విని. ఆయన అంటే యేసుక్రీస్తు ద్వారా మేము విన్నాం. మేము ఒక టీం మెంబర్స్ 12 మంది మండి, శిష్యులు మండి, అపోస్తులు మండి అని చెప్తున్నాడు. మేము ఆయన వలన అంటే యేసుక్రీస్తుతో పాటు ఉండి శిష్యరకం చేసి 3.5 సంవత్సరాలు మేము తిరిగామండి అని చెప్తున్నాడు. కాబట్టి మేము ఆయన దగ్గర మంచిగా ట్రైనింగ్ తీసుకున్నాము, ఆయన చుట్టూ తిరిగాము, ఆయన చెప్పిన బోధలు విన్నాము. ఇప్పుడు మాకు అర్థమైన విషయం మీకు చెప్తున్నాం, లేదా ఆయన మాకు చెప్పింది మేము మీకు చెప్తున్నామని ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘానికి ఈ పత్రిక రాస్తున్నాడు. ప్రపంచంలో ఉన్న మానవ జాతి మొత్తం తెలుసుకొని రక్షణ పొందాలని, బాగుపడాలని, తెలివి తెచ్చుకోవాలని ఈ పుస్తకం రాస్తున్నాడు. కాబట్టి యోహాను ఏం చెప్తున్నాడంటే, మేము ఆయన వలన విని, అంటే యేసుక్రీస్తు ద్వారా మేము విని, ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు తిరిగి ఎంతో అనుభవమును గడించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. చివరికి మేము ఆయన ద్వారా విని, మేము తెలుసుకొని మీకు ప్రకటించు వర్తమానము ఏమనగా. మళ్ళీ రాశాడు కదా, అసలు ఆ పద్ధతి చాలా బాగుంది, నాకు నచ్చింది, ఆ శైలి సూపర్. మేము ఆయన ద్వారా విన్నాము, విని మేము మీకు ప్రకటిస్తున్న వర్తమానం ఏంటంటే, ఓ ప్రజలారా, ఓ సంగమా, లేక ఓ మానవ జాతి, మేము మీకు ఇస్తున్న వర్తమానం ఏంటంటే అని యోహాను చెప్తున్నాడు. ఏమంటున్నాడు? దేవుడు వెలుగై ఉన్నాడు, అదే తెలుసుకోండి. దేవుడు ఎవరు అని మీరు అనుకుంటున్నారు కదా, దేవుడు ఎక్కడుంటాడు, ఎప్పటి నుంచి ఉన్నాడు, ఎలా ఉన్నాడు, దేవుడి పేరేంటి, దేవుడి యొక్క రూపమేంటి, దేవుడు ఏ ఆకారంలో ఉంటాడు, దేవుడు ఏ స్థలంలో ఉంటాడు అని మీరు అనుకుంటున్నారు కదా, నేను చెప్తున్నాను వినండి అని యోహాను చెప్తున్నాడు. ఎందుకంటే ఈ రోజుల్లో మనుషులకి దేవుడి గురించి అనేకమైన డౌట్స్ ఉన్నాయి. మనుషులకు దేవుని గురించిన సరైన అవగాహన లేదు, అది వాస్తవం. దేవుడు అనగానే దేవుడు ఉన్నాడు అనేవాళ్ళు కొంతమంది, లేడని చెప్పే నాస్తికులు కొంతమంది, ఉంటే ఉన్నాడు లేకపోతే లేకపోయారా మనకెందుకు, మనం చూడడం దాన్ని నమ్మటం ఎందుకని చెప్పే హేతువాదులు కొంతమంది, రకరకాల గ్రూప్స్ బయలుదేరిని భూమి మీద. కాబట్టి నాస్తికులు, ఆస్తికులు, హేతువాదులు ఎంతో మంది ఉన్నారు. దేవుడిని గురించి కూడా రకరకాల అభిప్రాయాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. దేవుడు ఉంటే కనపడమను అని కొంతమంది, ఎక్కడుంటాడు అని కొంతమంది, ఎలా ఉంటాడు అని కొంతమంది, దేవుడి రూపం ఏంటి, అసలు దేవుడికి శరీరం ఉండిద్దా ఉండదా, లేక దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు ఆయన, లేకపోతే అసలు ఆయన శక్తి ఏంటి, ఇట్లా దేవుడి గురించి రకరకాల విషయాలు, అభిప్రాయ భిన్న భేదాలు ఉన్నాయి. యోబు గ్రంథంలో ఏం చెప్తారంటే దేవుడి గురించి, ఇది కూడా ఇంపార్టెంట్ సందర్భంలో. యోబు గ్రంథంలో దేవుడి గురించి ఏం చెప్తాడంటే, ఆయనను గురించి మనకు తెలిసినది గుసగుస మాత్రమే అంటాడు. అంటే దేవుని గురించిన సమాచారం వాస్తవానికి మనిషికి పూర్తిగా తెలియదు. దేవుని గురించి మనం ఎంతో తపస్సు చేసినా, ఒక 50 సంవత్సరాలు బైబిల్ చదివినా, ఎన్ని ప్రసంగాలు విన్నా గుర్తుపెట్టుకోండి, మానవ పరిధిలో, మానవ జ్ఞానములో దేవుడి గురించి 1% తెలుసుకోవడం కూడా మనకు కష్టమే. మన లైఫ్ లాంగ్ కృషి చేసినా, ప్రయాసపడ్డా దేవుని గురించి 1% కూడా మనకు సరిగా తెలియదు. అందుకని యోబు అన్నాడు, యోబు మహాజ్ఞాని,
తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులతో ఇతరొకడు అతను అన్నాడు, దేవుని గురించి మనకు తెలిసినది గుసగుస మాత్రమే అన్నాడు. అంటే ఏదో కొంచెం సమాచారం, దేవుని గురించి మనకు పూర్తిగా తెలియదు అన్నాడు. ఇక్కడ యోహాను భక్తుడు అంటున్నాడు, ఆయన వలన విని మేము ప్రకటించే వర్తమానం ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడు, వెలుగై ఉన్నాడు. అంటే దేవుడు మొట్టమొదటిగా ఈ సృష్టికి ముందు సమస్తము శూన్యముగా ఉన్నప్పుడు కొన్ని కోట్ల సంవత్సరాలకు ముందు చరిత్ర యోహాను చెప్తున్నాడు. భూమి ఆకాశాలు జరగక ముందు, సూర్యచంద్ర నక్షత్రాలు లేనప్పుడు, పరలోకం లేనప్పుడు, భూలోకం లేనప్పుడు, దేవదూతలు లేనప్పుడు, మనుషులు లేనప్పుడు, జీవరాశులు లేనప్పుడు, ఈ సృష్టిలో ఏ పదార్థం కూడా రవ్వంత కూడా లేనప్పుడు దేవుడు ఉన్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అది ఈరోజు మీరు తెలుసుకోవాలి. దైవశక్తి సువార్త కూడిక టైటిల్ బాగానే ఉంది, ఆ టైటిల్ బట్టి నేను చెప్తున్నాను. కాబట్టి దేవుడు మొట్టమొదటగా ఎప్పుడున్నాడు అంటే ఈ సృష్టి కంటే కొన్ని కోట్ల సంవత్సరాలకు ముందున్నాడు. మరి దేవుడు ఉన్నప్పుడు మనుషులు లేరు కదా. మనుషులు ఈ మధ్య కాలంలో వచ్చారనుకోండి, ఆదాము హవ్వల ద్వారా మానవ జాతి వచ్చింది, కానీ మనుషులకు ముందు పరిస్థితి ఏంటి? సరే, దేవదూతలు ఉన్నారు, దేవదూతలకు ముందు పరిస్థితి ఏంటి? మరి పరలోకం ఉంది, భూలోకం ఉంది, వాటికి ముందు పరిస్థితి ఏంటి? ఈ సృష్టిలో ఏమి కూడా రవ్వంత కూడా లేనప్పుడు, ఏ పదార్థం, ఏ కణం, ఏది కూడా లేనప్పుడు దేవుడు శూన్యములో ఉన్నాడు. అప్పుడు దేవుడు వెలుగై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు మొదటి నుంచి కూడా వెలుగుగా ఉన్నాడు. దేవుడే వెలుగు. అంటే దేవుడు, ఆయనకు ఒక శరీరం ఉండదు, ఆయనకు ఒక ఆకారం ఉండదు. అందుకని కొన్నిసార్లు మనం విగ్రహారాధన చేయొద్దంటాం. కారణం ఏంటంటే దేవుడికి ఈ ఆకారం ఉండిద్ది, ఆ ఆకారం ఉండిద్ది అని చెప్పకూడదు. అంటే దేవుడికి మనం ఆకారం పెట్టకూడదు, దేవుడికి మనం రూపాన్ని సృష్టించకూడదు. దేవుడికి ఈ వ్యక్తిలాగా ఉంటాడు, ఆ వ్యక్తిలాగా ఉంటాడు, అలా ఉంటాడు, ఇలా ఉంటాడు మనం చెప్తే అదేమైందంటే దేవుడిని మనం కించపరిచినట్టు అయింది, దేవుణ్ణి మనం చీప్ చేసినట్టు అయింది, అవమానపరిచినట్టు అయింది. ఎందుకంటే దేవుణ్ణి మనం పదార్థంలో చూపించకూడదు, దేవుణ్ణి మనం ఒక షేప్ లో చూపించకూడదు, దేవుడికి ఒక ఆకారాన్ని, రూపాన్ని మనం పెట్టకూడదు, సృష్టించకూడదు. ఎందుకంటే దేవుడు శూన్యమంతటా వ్యాపించున్నాడు. ఆఫ్టర్ ఈ భూగ్రహం ప్రక్కన పెట్టండి, ఈ భూగ్రహం లేనప్పుడే, ఈ సృష్టి లేనప్పుడే దేవుడు ఉన్నాడు. మరి ఇప్పుడు దేవుడు ఎక్కడ కూర్చున్నాడు? దేవుడు ఎక్కడ నిలబడ్డాడు? ఎక్కడ పనుకున్నాడు? మరి మీరేం చెప్తారు? లేక దేవుడు ఎక్కడ తిరుగుతున్నాడు? దేవుడు ఒక చోట కూర్చొని ఉన్నాడా? ఒక చోట నిలబడ్డాడా? లేకపోతే ఒక చోట కూర్చున్నాడా? లేదా అటు ఇటు తిరుగుతున్నాడా? ఒకసారి ఆలోచించండి. ఏదో మనం గుడ్డిగా బైబిల్ చదవడం కాదు, గుడ్డిగా మిగతా గ్రంథాలు చదవడం కాదు, లేకపోతే గుడ్డిగా మనం ఊహించుకోవడం కాదు. నిజాలు ఆలోచించాలి. వీ థింక్ అబౌట్ ప్రాక్టికల్స్. మనం ఆలోచించేది వాస్తవమై ఉండాలి. మరి ఏమి లేనప్పుడు, సమస్తం శూన్యముగా ఉన్నప్పుడు, శూన్యములో దేవుడు ఎక్కడున్నాడో మాట్లాడండి. ఇప్పుడు దేవుడు ఎక్కడుంటాడు? పరలోకంలో ఉన్నాడా? పరలోకం అప్పుడు లేదు. భూలోకంలో ఉన్నాడా? భూలోకం లేదు. మరి మనుషుల్లో ఉన్నాడా? వాళ్ళ హృదయాల్లో ఉన్నారా? మనుషులే లేరు, దేవదూతలు లేరు. మరి ఎవరు లేనప్పుడు, అంతా శూన్యముగా ఉన్నప్పుడు దేవుడు ఎక్కడున్నట్టు? ఇప్పుడు ఆయన తీసుకొచ్చి మనం ఎక్కడ కూర్చోబెట్టాలి? ఇప్పుడు ఆయన ఏ పదార్థంలో ఉన్నట్టు చెప్పండి, లేకపోతే ఆయన ఏ ఆకారంలో ఉన్నాడు? అందుకని బైబుల్ చెప్తుంది, కరెక్ట్ గా చెప్తుంది. దేవుడికి స్తోత్రం. బైబుల్ పక్కాగా చెప్తుంది దేవుడి గురించి. మనుషులకు తెలియక ఏదో ఊహాగానాలు చేస్తారు, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. కానీ దేవుడి గురించి బైబుల్ సుస్పష్టంగా చెప్తుంది. ఏంటంటే దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు వెలుగు రూపంలో ఉన్నాడు ఈ సృష్టికి ముందు నుంచే.